సెన్సెక్స్ లేదా సెన్సిటివ్ ఇండెక్స్గా పిలుస్తాం. ఇది స్టాక్ మార్కెట్ హెల్త్ను కొలిచేటువంటి బారోమీటర్ లాంటివి. అంటే స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అది బుల్లిష్ అంటే బాగా పెరుగుతుందా, బేరిష్ పడిపోతుందా, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్ని ఒక అంచనా వేసేందుకు సెన్సెక్స్ను ఒక ఇండికేటర్గా తీసుకుంటాం. సెన్సెక్స్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీలోకి వెళ్ళి ఒక 30 బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. అంటే చాలా కీలకమైన 30 కంపెనీలను ఈ సెన్సెక్స్లో తీసుకొని ఆ 30 కంపెనీల షేర్ పర్ఫార్మెన్స్ ఆధారంగా సెన్సెక్స్ వాల్యూ డిసైడ్ అవుతుంది. సో సెన్సెక్స్లో ఉండే ఈ 30 కంపెనీలు స్టాండర్డ్గా ఉండవు, 6 నెలలకోసారి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా సెన్సెక్స్లో జొమాటో వచ్చి చేరింది. జొమాటో వచ్చి చేరడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం. ఎందుకంటే ఇది డిజిటల్ ఎకానమీ, యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఎకానమీలో ఒక కంపెనీ ఈ సెన్సెక్స్లో చేరింది. ఈ సెన్సెక్స్లో ప్రస్తుతం ఉన్న 30 కంపెనీస్ పేర్లు చెప్తే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇందులో ఉన్నవి అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసు, అలాగే రిలయన్స్ అదానీ ఇండస్ట్రీసు, రిలయన్స్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీసు, అలాంటి పెద్ద కంపెనీలు, అదానీ అంబానీ అంటాం కదా, ఆ 2 పెద్ద కంపెనీలు, భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకులు, ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అలాగే ప్రీమియర్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రఖ్యాత ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్ లాంటివి, అలాగే మీకు ప్రత్యేకమైన ప్రముఖ కంపెనీస్ అయిన ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, ఇలాంటి కంపెనీస్ కూడా ఈ సెన్సెక్స్లో భాగం. ఇప్పుడు ఈ కంపెనీల పేరు చెప్తేనే మనకు అర్థమవుతుంది ఎంతటి ప్రాధాన్యత కలిగిన కంపెనీలు. అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి కంపెనీలు కూడా ఇందులో భాగం. సో అంటే ఈ కంపెనీల్లో చూస్తే ద బిగ్ హై అండ్ మైటీ ఆఫ్ ఇండియన్ కంపెనీస్, ఐటీసీ, ఇలా రకరకాల రంగాలు, సిమెంట్, అగ్రో ప్రాసెసింగ్ నుంచి మొదలుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా వాట్ నాట్ అన్ని రంగాలలో ఉన్న టాప్ కంపెనీల బేస్ ఒక స్టాండర్డ్ షేర్ ప్రైస్ను, ఆ స్టాండర్డ్ కంపెనీల షేర్ ప్రైసెస్ యొక్క వాల్యూ ఆధారంగా సెన్సెక్స్ నిర్ణయం అవుతుంది. సెన్సెక్స్లో ఏ కంపెనీలు ఉండాలి అన్నదానికి 3 ఇండికేటర్లు తీసుకుంటారు. ఒకటి మార్కెట్ క్యాపిటలైజేషన్, 2 ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ, 3 ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ద కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఆ షేర్ విలువ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. ఉదాహరణకు 10 లక్షల షేర్లు ఉన్నాయి, షేర్ విలువ 100 రూపాయలు అనుకోండి, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 లక్షలు ఇంటూ 100 10 కోట్లు అవుతుంది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ళు, లావాదేవీలు ఎంత వేగంగా జరుగుతున్నాయని. 3వది ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, ఆ కంపెనీ యాక్చువల్గా ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆ కంపెనీ రెవెన్యూస్ ఏంటి, ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఏంటివి కూడా పరిశీలిస్తారు. సో ఈ సెన్సెక్స్లో ఏ కంపెనీలు ఉండాలి, ఏ కంపెనీలను తొలగించాలి అనేది ఎవ్రీ 6 ఇయర్స్కు రివిజన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు జేఎస్ఆర్ స్టీల్ అనే కంపెనీ పోయి జొమాటో కంపెనీ వచ్చింది. 6 నెలల తర్వాత మళ్ళీ ఏ కంపెనీ ఉంటుందో చెప్పలేము. 1986 నుంచి ఇప్పటి వరకు చూస్తే సెన్సెక్స్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 38 ఇయర్స్గా సెన్సెక్స్లో స్థానం ఉన్న కంపెనీలు 8, మిగతా 22 కంపెనీలు తర్వాత వచ్చినవే. ఇక గత 4 ఏళ్లలోనే 6 కంపెనీలు సెన్సెక్స్ నుంచి డ్రాప్ అయ్యాయి. లాస్ట్ 4 ఇయర్స్లో 6 కంపెనీస్ డ్రాప్ అయ్యాయి. ఒక 10 ఏళ్ల కిందటి వరకు కూడా సెన్సెక్స్లో ఉన్న ఓల్డ్ టైమర్స్ అంటారు, అంటే 10 ఇయర్స్ ముందు నుంచి ఉన్న కంపెనీలు 10 మాత్రమే ఉంటాయి. ఈ 20 కంపెనీలు లాస్ట్ 10 ఇయర్స్లో సెన్సెక్స్లో యాడ్ అయిన కంపెనీలే.
ఇది సెన్సెక్స్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ చూస్తే జొమాటో యాడ్ కావడం అనేది డిజిటల్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో ఏ రకమైన పాత్ర పోషిస్తుంది, మోడర్న్ ఎకానమీ ఏ రకమైన పాత్ర పోషిస్తుంది అనేది ఇదొక ఇండికేటర్గా మనం చెప్పచ్చు. ఇక ఇండియన్ ఎకానమీలో ఈ స్టాక్ మార్కెట్ బ్లూ చిప్ కంపెనీస్, ఈ 30 కంపెనీస్ సెన్సెక్స్లో లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఆర్ దే కన్ఫైన్డ్ టు ద స్టాక్ మార్కెట్? కాదు. స్టాక్ వాల్యుయేషన్స్, షేర్ ప్రైసెస్ వల్ల మాత్రమే ఈ కంపెనీల ప్రాధాన్యత కాదు. ఈ కంపెనీలు రియల్ ఎకానమీలో కూడా చాలా కీలకమైనవి. ఉదాహరణకు ఈ 30 కంపెనీస్ యొక్క ఆదాయం, టోటల్ రెవెన్యూస్ ఆఫ్ దీస్ 30 కంపెనీస్, అంటే సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీల మొత్తం ఆదాయము దేశ జీడిపిలో 13%. అంటే భారతదేశ జీడిపిలో భాగంగా చూస్తే 13% ఇవి కంట్రిబ్యూట్ చేస్తాయి, వీటి రెవెన్యూస్. ఇక ఈ కంపెనీల ప్రాఫిట్స్ 1.7% ఆఫ్ జీడిపి. అంటే మనం హెల్త్ పైన సైన్స్ దాదాపు ఇంతే ఖర్చు పెడతాం. అంటే ఈ 30 కంపెనీలకు వచ్చిన లాభాలతో భారతదేశ ప్రజలందరి ఆరోగ్య బడ్జెట్ వెళ్తుంది. అంత పెద్ద కంపెనీలు ఇవి. ఈ కంపెనీలు ఇండియన్ ఎకానమీలో సెన్సెక్స్ కంపెనీల ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. నేను ఇంతకుముందే చెప్పినట్లు సెన్సెక్స్లో ఉండే కంపెనీలు స్థిరంగా ఉండాలని రూల్ ఏం లేదు. 1986 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్న 8 కంపెనీలే, 8 కంపెనీసే. కానీ ఓవరాల్గా సెన్సెక్స్ కంపెనీల వాటా నేను మాట్లాడుతున్నాను. 2004-05లో సెన్సెక్స్లో ఉండే 30 కంపెనీస్ టోటల్ రెవెన్యూస్ జీడిపిలో 10% ఉండే. ఇప్పుడు అవి 13% పెరిగింది. అఫ్కోర్స్ కంపెనీలు మారవచ్చు. ఓవరాల్గా సెన్సెక్స్ కంపెనీల టోటల్ రెవెన్యూస్ జీడిపిలో 10% ఉండే 2004-05లో, ఇప్పుడు 13% అని. 2004-05లో ఈ సెన్సెక్స్లో ఉండే 30 కంపెనీస్ టోటల్ ప్రాఫిట్స్ 1.2% ఆఫ్ జీడిపి ఉండే. ఇప్పుడు అది 1.7% ఆఫ్ జీడిపికి పెరిగింది. ఈ స్టాటిస్టిక్స్ మనకి ఏం చెప్తున్నాయి? ఒకటి, ఈ సెన్సెక్స్లో ఉండే 30 కంపెనీస్ స్టాక్ మార్కెట్ యొక్క హెల్త్ను, స్టాక్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ను, స్టాక్ మార్కెట్లో ఉండే బుల్లిష్ బేరిష్ టెండెన్సీస్ను మాత్రమే కాదు, అది రియల్ ఎకానమీలో కూడా వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఆ ప్రాధాన్యత పెరుగుతున్నది కూడా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ దీస్ కంపెనీస్ యాజ్ అ ప్రపోర్షన్ ఆఫ్ కంట్రీ జీడిపి చూస్తే ఈ 30 కంపెనీల ప్రాధాన్యత మన ఎకానమీలో గణనీయంగా ఉండడమే కాకుండా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీకు సెన్సెక్స్ అంటే ఏంటి చెప్పాను, సెన్సెక్స్లో ఉండే కంపెనీలు ఏంటివి, ఎలా అవి మార్పు చెందుతుంటాయి చెప్పాను. స్టాక్ మార్కెట్లోనే కాదు రియల్ ఎకానమీలో ఈ సెన్సెక్స్ కంపెనీల ప్రాధాన్యత చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ జొమాటో సెన్సెక్స్లో చేరడం అంత ప్రాధాన్యత అని మనకు అర్థమయ్యటానికి ఈ గణాంకాలని చెప్పాను. ఇప్పుడు మరి జొమాటోను ఎందుకు చేర్చుకున్నట్లు నేను ఇంతకుముందే చెప్పాను. సెన్సెక్స్లో ఏ కంపెనీ ఉండాలి, ఏ కంపెనీ ఉండకూడదు అనేది 3 ఫ్యాక్టర్స్ ఆధారంగా డిసైడ్ అవుతుంది. ఒకటి, ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. రెండోది, ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు కొనుగోలు ఎంత వేగంగా జరుగుతున్నాయి, ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ. 3, ఆ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. నౌ లెట్ us కమ్ టు ద జొమాటో. ఈ కంపెనీ ఏ రకంగా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. జొమాటోను సెన్సెక్స్లో చేర్చడానికి క్లియర్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 2024లో ఈ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసినా, షేర్ వాల్యూ చూసినా గణనీయంగా పెరిగింది. ఇందుకు భిన్నంగా ఈ జొమాటో రిప్లేస్ చేసిన JSW స్టీల్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా లాక్లస్టర్, చాలా తక్కువగా ఉంది. మీకు కొన్ని గణాంకాలు కూడా చెప్తాను. ఇప్పుడు ఈ జొమాటో కంపెనీ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.1 ట్రిలియన్ రూపీస్, అంటే 2 లక్షల కోట్లు దాటింది దీని మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇక జొమాటో కంపెనీ షేర్లు లాస్ట్ 6 మంత్స్లో 45% పెరిగింది. లాస్ట్ 1 ఇయర్లో ఈ కంపెనీ షేరు స్టాక్ మార్కెట్లో 133% పెరిగింది. ఒక్క 1 ఇయర్లోనే 2024లో 133% పెరిగింది. అందులో మీకు BSE
ఓవరాల్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్లో భాగమైన జొమాటో షేర్లమ్మ 133% 1 ఇయర్లో పెరిగితే బిఎస్సి ఓవరాల్గా సెన్సెక్స్ కేవలం 10% పెరిగింది. అంటే సెన్సెక్స్ పెరుగుదలతో పోలిస్తే 13 టైమ్స్ చాలా వేగంగా జొమాటో పెరిగింది. ఇక జొమాటో రిప్లై చేసిన జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే చాలా ఘోరంగా లాస్ట్ 6 మంత్స్లో 1.1% పెరిగితే లాస్ట్ 1 ఇయర్లో 5% మాత్రమే పెరిగింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డ్ స్థాయికి చేరింది. షేర్ విలువ గణనీయంగా పెరిగింది. దట్ ఇండికేట్స్ ది ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా గణనీయంగా ఇంప్రూవ్ అయింది. ఏదో స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ వల్లనే పెరగలే. స్టాక్ మార్కెట్లో వాల్యూ పెరగటానికి కారణము ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు ఏడాదే జొమాటో ప్రాఫిటబిలిటీ అంటే లాభాలకు వచ్చేసింది. అంతకుముందు నష్టాల్లో ఉన్న కంపెనీకి కూడా. అలాగే మీకు ఈ కంపెనీ జూలై సెప్టెంబర్ రెవెన్యూస్ తీసుకుంటే 69% గ్రోత్, 69% ఆపరేషనల్ రెవెన్యూస్ అంటారు జొమాటో రెవెన్యూస్. ఇది ఇప్పుడు నియర్లీ 4,800 crores ఒక్క 3 నెలల్లో జొమాటో రెవెన్యూస్. టు బి ప్రిసైజ్ 4,799 crores. మీకు ఇక ప్రాఫిట్ చూస్తే అంతకుముందు ఏడాదిలో సాధించిన దాంతో పోలిస్తే 5 రెట్లు పెరిగింది. 176 crores ప్రాఫిట్ ఒక 3 నెలల్లో. 3 నెలల్లో రెవెన్యూస్ 4,799 కోట్లు, లాభాలు 176 కోట్లు. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పాను సెన్సెక్స్లో చేర్చడానికి 3 ఫ్యాక్టర్స్ అని. ఒకటి మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.1 trillion రూపీస్కి చేరింది. ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ, షేర్ వాల్యూ ఒక్క ఏడాదిలో 133% పెరిగింది. అలాగే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, రెవెన్యూస్ మీకు రీచ్ 69% పెరిగింది. ప్రాఫిట్స్ కూడా మీకు గణనీయంగా పెరిగి 176 crore, 5 రెట్లు ప్రాఫిట్స్ పెరిగాయి. అందుకే జొమాటోను సెన్సెక్స్లో తీసుకున్నారు. సో ఈ రకమైన పర్ఫార్మెన్స్ అంటే డిజిటల్ ఎకానమీ, ప్లాట్ఫామ్ బేస్డ్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో దాని వాల్యూను, దాని ప్రజెన్స్ను, ప్రత్యేకతను చాటుకుంటున్నది అనటానికి సెన్సెక్స్లో జొమాటో చేరడం ఒక ఇండికేటర్గా, అంటే ఇండియన్ ఎకానమీలో, ఇండియన్ బిజినెసెస్లో మారుతున్న పరిణామాల్ని ఇవి సూచిస్తోంది.